హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే బాతు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్, బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గలు ఫస్ట్ వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేయాలి, 1/2 టీ స్పూను. కొద్దిగా ఇంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి. హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే బాతు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్, బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గలు ఫస్ట్ వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేయాలి, 1/2 టీ స్పూను. కొద్దిగా ఇంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి. టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉడికించుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టుకొని బాగా స్మాష్ చేసుకొని ఉడికించుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పట్టా, కొంచెం లవంగాలు, అది కొంచెం వేగాక కొంచెం ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ సైజ్, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక టమాటా వేసుకోవాలి. ఇలా కొంచెం దూరం వేగాక 2 టమోటాస్ వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా వేగడానికి కొంచెం సాల్ట్ వేయాలి. బాగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసాక బాగా స్మాష్ చేయాలి. ఇలా బాగా వేగాక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేయాలి. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా అల్లం పేస్ట్ బాగా మగ్గాక కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా వేసుకున్నాక ముందు ఉడకబెట్టుకున్న మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో మొత్తం బాగా వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. కర్రీ బాగా ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వాటర్తోనే బాగా ఉడికిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి.
ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా లైట్గా మిరియాల పొడి వేసుకుంటే నీచు వాసన అనేది ఉండదు. ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా వచ్చింది. ఎవరైనా ట్రై చేసేవాళ్ళంటే నచ్చితే ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.